హెచ్ఐవి వ్యాధి 100% నివారించే వీలున్న దీర్ఘకాలిక వ్యాధిని లయన్స్ రీజనల్ చైర్మన్ పద్మ తులసి పేర్కొన్నారు. రమణయ్యపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ మనం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు దుప్పట్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ ప్రాంతీయ చైర్మన్ పద్మ తులసి మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాధి 100% నివారించే వీలున్న దీర్ఘకాలిక వ్యాధి అన్నారు. క్లబ్ అధ్యక్షురాలు మధురవాణి మాట్లాడుతూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ తగు విశ్రాంతి, పోషకాహారం తీసుకుంటూ క్రమశిక్షణతో జీవితం గడిపితే 80 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చన్నారు. ఈ వ్యాధికి పెద్ద ఎత్తున మందులు అందుబాటులోకి రావడంతో చాలా మంది వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పూర్తి కాల ఆయుర్దాయంతో సాధారణ జీవితం గడుపుతున్నారని మధురవాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి ఎంత మంచి కార్యక్రమం, ఎందుకంటే అంత ఎయిడ్స్ అనేది ఇంకా నివారణ అయిపోవాలని ఒక ఉద్దేశము, అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని ఒక ఉద్దేశము. మరి వీరందరికీ కూడా మంచి జరగాలి. ఎంత మంచి కార్యక్రమానికి గెస్ట్గా మరి మేము పద్మ తులసి గారు, మా ఆర్సీ గారిని పిలిచినప్పుడు సహృదయంతో వారు వచ్చి ఉన్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలియ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ గారి ట్రస్ట్ ద్వారా మనం క్లబ్ ప్రెసిడెంట్ మధురవాణి గారు ఎయిడ్స్ పేషెంట్ అందరికీ కూడా ఈరోజు దుప్పట్లు ఇస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చేయాలని వాళ్ళ ఆర్సీగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.